చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా కమ్మగా గెండి చేప పులుసు అయితే నేను ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకున్నానండి. మీరు కూడా ఫుల్ వీడియో చూసి చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చి ఎలా కమ్మగా అయితే వచ్చిందో సూపర్ టేస్ట్గా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా నేను ఎలా చేసుకున్నానో అలాగే ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా బాగా టేస్ట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్సలాము అలైకుం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీగా మనం ఎన్నిసార్లు తిన్నా, ఎలా చేసుకొని తిన్నా, ఎప్పుడు విన్నా తినాలనిపించే, చేసుకోవాలనిపించే గెండి చేప పులుసు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా, ఈజీగా, తొందరగా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్క, 2 టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్ ఫ్రెండ్స్, 1/4 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు. మనం ముందుగా ఇది అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను గెండి చేప కూడా చాలా నీటుగా అయితే కడిగి పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా నీటుగా అయితే లోపల ఉన్న నల్లగా ఉండేవి అన్నీ నీటుగా అయితే కడగాలి ఫ్రెండ్స్, లేకపోతే నీసు వాసన వస్తుందండి. ఉప్పు వేసి ఒలుచుకున్నాక నీటుగా అయితే 5 వాటర్లలో కడిగి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. వాసన స్మెల్ అయితే పోతుంది ఫ్రెండ్స్. మాకు నీసు వాసన అనేది రాదు. నీటుగా అయితే కడిగి పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా ఇది ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర, మెంతులు అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దూరగా ఫ్రై చేసుకొని వేసుకుంటే పచ్చి వాసన పోయేదాకా అయితే ఇది ఫ్రై చేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూసి నేను ఎలా చేసుకున్నానో మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిటపటం అంటున్నాయి కదండి, ఇప్పుడైతే ఆఫ్ చేసేయాలి. ఇలా కాల్చుకుంటే చాలు ఫ్రెండ్స్. మనం మెంతులని ఎక్కువగా ఫ్రై చేసుకుంటే, దూరగా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన అనేది ఉండదు, చేదు ఉండదు ఫ్రెండ్స్. మెయిన్గా అయితే ఇది దూరగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే ఒక ఆనియన్, 2 టమాటాలు, కొబ్బరి ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకున్నాను కాదండి, అవన్నీ నేను మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా కొబ్బరి, జీలకర్ర, మెంతులు ఇవైతే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకున్నాక టమాటాలు, ఆనియన్ అన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటే చాలా మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో 2 టమాటాలు, ఒక ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చింతపండుని అయితే నేను 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నానండి. మెత్తగా నానితే పులుసు బాగా వస్తుంది ఫ్రెండ్స్. చేప పులుసుకి చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఉప్పు, కారం, పులుపు అంతా కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ వచ్చేది. చూడండి ఫ్రెండ్స్, పులుసు కోసం అయితే నేను డబరా పెట్టుకున్నానండి. ఇందులో నేను గ్రైండ్ చేసుకున్న మసాలాని అయితే వేసుకోవాలి. మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు, కారం ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. పులుసు, చేప పులుసులో 1 2 3 4 6. చూడండి ఫ్రెండ్స్, ఈ స్పూన్తో నేను 6 స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. ధనియా పౌడర్ 2 స్పూన్లు ఫ్రెండ్స్. నేను మసాలాలో 2 టమాటాలు, ఒక ఆనియన్ వేసి గ్రైండ్ చేసుకున్నానండి. అలా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది. నేను 2 టమాటాలు కూడా ఇందులోనే కట్ చేసి వేసుకుంటాను. పులుసులో అయితే టమాటాలు వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని ఒక పెద్ద సైజు టమాటా కూడా, చిన్న ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. పులుసుగా అయితే ఇదేనండి టేస్ట్ వచ్చేది. 4 పచ్చిమిర్చి అయితే చీల్చి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు జ్యూస్ అయితే వేసుకోవాలి.
ఇలా ఈజీగా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకైతే చాలా టేస్ట్ దొరుకుతుంది. మన పెద్దవాళ్ళు విలేజ్లో ఇలాగే సింపుల్గా ఈజీగా అయితే చేసుకునేవారండి. గెండి చేప పులుసు అయితే ఇలాగే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రెండు సార్లు అయితే పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. మామిడికాయ కూడా వేస్తాం కదండి, అందుకని 2 సార్లు పిండి వేసుకున్నాను. మిక్సీ జార్ కడుక్కుని కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కళ్ళుప్పు తీసుకుంటున్నాను, మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. గెండి చేప పులుసు మనం ఎలా పెట్టుకున్నా టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నానండి. మసాలా వాసన లేకుండా బాగా ఉడకాలి అంటే వాటర్ అయితే కొద్దిగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నీటుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీటుగా అయితే మనం కడిగి వేసుకుంటే నీసు వాసన అనేది ఉండదండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లి అయితే ఇంకా నేను కుక్ చేయనే లేదు, దానికైతే వాసన వచ్చేసిందండి. ఇప్పటి నుంచే కరివేపాకు వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఈ గుంటతో 3 గుంటలు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా కొంచెం సన్నగా తరిగి నీటుగా కడిగి అయితే వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే మాకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నీసు వాసన అనేది రాదు, స్మెల్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అంతా వేసేసుకున్నాక ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇప్పుడు పులుసు అయితే బాగా ఉడకాలి ఫ్రెండ్స్. బాగా ఉడికాక మళ్ళీ చూపిస్తానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈజీగా ఇలా చేసి చూడండి, సూపర్ టేస్ట్ అయితే మీకు కూడా దొరుకుతుందండి. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్న పులుసులో నీటుగా తొక్క తీసి కడిగిన మామిడికాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు తొక్క తీసి వేసుకుంటానండి, అలాగే వేసుకోను, తీసి వేసుకుంటేనే నీటుగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, గెండి చేప పులుసు అయితే ఇలా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా ఉడికితేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, బాగా ఉడికించుకుంటేనే మాకు చాలా టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కదండి, ఇది అన్నంలో వేసి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక పచ్చిమిర్చి వేసుకొని ఇలాగే అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం మీరు చెంచా పెట్టి ఇలా కలిపేయకూడదండి, ముక్కలు అయితే విరిగిపోతాయి. నేను గ్రేవీని మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పులుసుని ఇలా చూపిస్తున్నాను, ముక్కల్ని అయితే మీరు చెంచాతో మాత్రం కలిపేయకండి, విరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇలాగే ఉడికించుకోవాలండి, బాగా ఉడికితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మాకు. చూడండి,
సూపర్ టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఉడుకుతున్న పులుసుని మీరు బాగా కలుపుకోవాలి అనుకుంటే ఇలా ఒక గుడ్డతో చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కలుపుకోవాలండి. గెండి చేప పులుసుకి ఒక ట్రిక్ అనుకోండి, ఇది ఇలాగే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు చెంచా పెట్టేస్తే ముక్కలన్నీ విరిగిపోతాయండి. ఇలాగే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే ఎలా వచ్చిందో చూడండి. నేను సిమ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకున్నాను కాబట్టి 10 నిమిషాలు కుక్ అయ్యాక సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో చూడండి. సూపర్ టేస్టీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ గెండి చేప పులుసు. మీరు కూడా ఒకసారి ఇలాగే చేసి చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా అయితే చేసుకో. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా ఎలా పైకి వచ్చిందో చూడండి. గ్రేవీ ఈ మాత్రం కావాలి ఫ్రెండ్స్. మళ్ళీ చల్లారితే చిక్కగా అయిపోతుంది కాబట్టి మనం ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది. టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. కారం, ఉప్పు, పులుపు అంతా కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మనం ఎప్పుడు గెండి చేప పులుసులో కరెక్ట్గానే వేసుకోవాలి. ఎక్కువగా ఉన్న తక్కువగా లేకుండా కరెక్ట్గా వేసుకుంటే సూపర్ టేస్టీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి నేను ఎలా చేసుకున్నానో అలాగే ఫుల్ వీడియో చూసి ఈ పులుసుని అయితే మీరు కూడా పెట్టుకొని చూడండి. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూడండి ఎలా ఉందో పులుసు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.